ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలానే బాగున్నాము. 3 రోజులు అయిపోయింది హాస్పిటల్‌లో ఉండి. ఫైనల్‌గా ఈరోజైతే ఇంటికెళ్ళిపోమని డాక్టర్ అయితే వచ్చి చెప్పారు. అంతా బానే ఉంది. వైరల్ ఇన్ఫెక్షనే. ఫీవరే. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్‌లు కూడా ఏమీ లేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదని అయితే చెప్పారు. సో, నిన్నటి నుండి హవికి ఫీవర్ అయితే రావడం లేదు. ఇది మండే రోజు వ్లాగ్. మండే రోజు ఈవినింగ్ అయితే మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికైతే వచ్చేసాము. ఫైనల్‌గా దేవుడి దయ వల్ల హవి అయితే బానే ఉన్నాడు. క్యాన్‌లా తీస్తుంటే ఎంతలా ఏడుస్తున్నాడంటే, అమ్మో! నా చెయ్యి కట్ చేస్తున్నారని చెప్పి అయితే ఏడుస్తున్నాడు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బానే ఉన్నాం ప్రస్తుతానికి. సో, హాస్పిటల్‌లో మేము ఫ్రైడే నైట్ అయితే జాయిన్ అయ్యాము. ఈరోజు వచ్చేసి మండే అనమాట. మా వారైతే ఎమర్జెన్సీ లీవ్ కూడా పెట్టుకున్నారు. సో, అవికి ఇప్పుడు బానే ఉంది. నిన్న మార్నింగ్ నుంచి అయితే అసలు ఫీవర్ లేదు. మామూలుగా అయితే నిన్న డిశ్చార్జ్ అవ్వచ్చు. మాది ఇన్సూరెన్స్ కాబట్టి కొంచెం క్లెయిమ్ అవ్వడానికి టైం పట్టింది కాబట్టి మేమైతే ఉన్నాము. ఏంటి చెప్పకూడదు ఇన్సూరెన్స్ అని చెప్పాలి. ఎందుకంటే సో ఎప్పుడు మనకి ఎట్లుంటుందో తెలియదు. ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ కట్టండి. ఎందుకంటే ఒక్కసారిగా మనం అంతంత డబ్బులు అంటే కట్టలేము. ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అవుతుంది. మొన్న మా అత్తయ్యకి సర్జరీ అయినా లేకపోతే ఇప్పుడు మా బాబుకి ఇట్లున్నా ఇప్పుడు మనం ఒక్కసారిగా మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అంతంత డబ్బులు పెట్టాలంటే పెట్టలేము. సో అందుకే మేమైతే ఈ రోజు ఉన్నాము. అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. కొంత అమౌంట్ మేము పే చేయాల్సి అయితే ఉంటుంది. మొత్తం అయితే కవర్ అవ్వదు. బట్ ఎంతో కొంత గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్టు బెటర్ కదా. సో అది ఇంకా విషయానికి వచ్చేస్తే అవి అయితే ఇప్పుడు బాగానే ఉన్నాడు. డాక్టర్ గారు కూడా మార్నింగ్ అయితే వచ్చారు. వచ్చి చూసారు, చెకప్ చేశారు. బాగానే ఉన్నాడు అమ్మ బాబు, మీరు కంగారు పడద్దు, బాగానే ఉంటాడు. ఇంటికి వెళ్ళగానే యాక్టివ్ అయిపోతాడు. పర్లేదు, మీరు టెన్షన్ పడద్దు. ఒక 5 days ఆగైతే హాస్పిటల్కి రండి, చూద్దామని అయితే చెప్పారు. సో ఇంకా కాసేపట్లో అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30 అట్లా అయింది. అవి అయితే ఇప్పుడు పడుకున్నాడు. ఫుడ్ అయితే వచ్చింది, తిననని పడుకున్నాడు. కొంచెం అంత ఫీవర్ కదా, తినబుద్ధి కాదు. కొంచెం నోరంతా చేదుగా అట్లా అట్లా ఉండిద్ది. సో మీరందరైతే అసలు ఎంత బాగా కంటిన్యూస్గా మెసేజ్లు చేసి అడిగి ఎట్లున్నాడు, ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు అని అడగడం, అదంతా నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. సో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ అవి ఇప్పుడు చాలా బాగున్నాడు. అయితే నేను చెప్పే విషయం అయితే ఒక్కటే, సో మీ పిల్లలకి జ్వరం వస్తే వెంటనే సిరప్ వేసేయండి. ఇంట్లో సిరప్ లేకపోతే తెచ్చి పెట్టుకోండి. ఆ సిరప్ డిలే అవ్వడమే అవికి ఇంత ఇదైంది. అండ్ 104.3లో ఉన్నప్పుడు తడిగుడు తుడడం వల్ల పిల్లలు అయితే తట్టుకోలేరంట. అది మాకు తెలియలేదు. మేము హాస్పిటల్ కాల్ చేస్తే వాళ్ళు చెప్పారని చేశాను నేను. సో కొన్ని మనకి తెలియదు కదా, మన దగ్గర పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళకైతే కొన్ని అనుభవాలు ఉంటాయి. మేము ఎక్కడ ఉంటామో, మా అత్తయ్య వాళ్ళు ఎక్కడో ఉంటారు, మా అమ్మ వాళ్ళు ఎక్కడో ఉంటారు, మేము మేము ఒక చోట ఉంటాం కదా. చాలాసార్లు అనిపించిద్ది అసలు ఎందుకు ఇంత బతుకు, ఎక్కడో ఉంటాము, మన కోసం ఎవరు లేనప్పుడు అనిపించిద్ది. కానీ ఏం చేయలేం కదా. అట్లీస్ట్ ఇప్పుడు కనీసం తిరుపతిలో దగ్గరలో ఉన్నాము. అంతకుముందు అయితే పూణేలు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో అయితే అసలు ఎవరు రావడానికి లేదు. అక్కడ లాంగ్వేజ్ అర్థం అవ్వదు. ఇంకా చాలా బెటర్ అనే ఫీల్ అవుతా, కానీ ఇంకా కూడా నాకైతే ఒక సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్లో. ఏంటి అసలు, ఎంత కష్టపడి ఏం చేసినా మన కోసం అంటూ ఒక నలుగురు గబుక్కునే రాలేనప్పుడు ఎందుకు, అదే అనిపించిద్ది. సరే, అవి అయితే బాగానే ఉన్నాడు. సో అదనమాట సంగతి. కాసేపట్లో రూమ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. ఫ్యాన్లో కూడా తీసేస్తారు అవికి. సో ఫీవర్స్ వస్తే మాత్రం లైట్ తీసుకోవద్దు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. ఆ రోజు మా ఆయన అన్నారు హాస్పిటల్కి వెళ్దామా అని చెప్పి. నేనే చేశాను ఇదంతా, నేనే చేశాను. నాకు తెలుస్తుంది, కానీ నేను ఇలా అయిద్దని అయితే అనుకోలేదు. ఎప్పుడు వస్తుంది కదా, పెద్దోడు అయిపోయాడు కదా, ఈ సిరప్లే కదా, ఒకరోజు చూద్దాము, అక్కడికి వెళ్ళినా సేమ్ ఇదే కదా ట్రీట్మెంట్ ఇస్తారు అనుకున్నాను. కానీ అప్పటికప్పుడే అంత సీరియస్ అవుతుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. నా కొడుకుని నేను అలా చూస్తానని కూడా కల్లో కూడా అనుకోలేదు. చాలానే మొక్కుకున్నాను. ఇప్పుడు మొక్కుల లిస్ట్ అంతా మా ఆయనకి చెప్పాలి. ఏమండి, అది చాలా భయపడ్డాం. మొన్న ఎర్లీ మార్నింగ్ కూడా 3 o'clockకి మళ్ళీ 104 వచ్చింది. ఇక నాకైతే ఇంకా ఆగట్లా, ఇక చెమటలు కారిపోతున్నాయి, టెన్షన్ వచ్చేస్తుంది. 104 మళ్ళీ అలా చూడాల్సి వస్తుంది నా కొడుకుని. ఏంటి, ఏమవుతుంది, నా కొడుకు ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పేసి. సో మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నాకు చాలా పని ఉంది. చాలా బట్టలు, ఇల్లు ఎలా పడితే అలా వదిలేసి వచ్చాను. సో ఈరోజు అంటే మా వారు ఆఫీస్కి వెళ్ళరు కాబట్టి ఇంటికి వెళ్ళగానే చాలా పనులు కంప్లీట్ చేసుకోవాలి. సో అది సంగతి. మేమైతే సేఫ్గా ఉన్నాం, బాగానే ఉన్నాం. చాలా థ్యాంక్స్. ఒక చిన్న విషయం చెప్దామని అయితే వీడియో షూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. రోజుల తర్వాత పెట్టేవాడ సర్దుకొని మా ఆయన ఒక టవల్ మడతేస్తా నేను సర్దుతున్నాను అంటున్నాడు. అన్నీ నేనే సర్దింది బ్యాగులు, అవునా కాదా? మేము ఉన్నదేమో కానీ మా లగేజీలే బోల్డ్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసేసుకొని వెళ్దాం నాన్న.
నేను నిన్ను తీయట్లేదు తల్లిగా వీడియోలోకి, నువ్వు రావట్లేగా. ఓకే, వెళ్దాం. ఏందయ్యా? ఫైనల్‌గా ఇంకా లగేజ్ అంతా సర్దుకొని, ఇంకా ఫార్మ్స్ అన్నీ ఫిల్ చేసుకొని, ఇంక ఇంటికైతే వచ్చేసాము ఆటోలోనే. లగేజ్ చూసారు కదా ఎంత అయిపోయిందో. కొరియర్స్ అన్నీ కూడా అక్కడికి నేనైతే తెప్పించుకున్నాను. సో, బట్టలన్నీ ఇలాగే వదిలేసాం. ఇల్లైతే చూసారు కదా ఎలా పడితే అలా వదిలేసి పరిగెత్తాం అసలు ఆ రోజు. అమ్మో! అసలు ఆ రోజు తలుచుకుంటేనే అలాంటి రోజు నా జీవితంలో ఎప్పుడు నేను చూడకూడదని అయితే కోరుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసి, వంట చేసి, బట్టలైతే ఒక 3 బకెట్లుగా అయినాయి. అయన్నీ ఉతికి ఆరేసేసరికి నా పనైతే అయిపోద్ది. పేకల మీద కూర్చున్న కొన్ని ప్రమోషన్స్ అయితే ఉన్నాయి. 3 రోజుల నుండి ఆగిపోయింది కదా! సో, నేనైతే వీడియో కూడా పెద్దగా షూట్ చేయలేకపోయాను. నాకు కుదిరినంత వరకు, వీలైనంత వరకు అయితే చేశాను. ఇంకా పప్పు వండేసుకున్నాము అవికి. అన్నం కూడా వండాము. 3 రోజుల నుండి బయటే తింటున్నాం కదా! అందుకే బయట తినడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఇంట్లోనే కుక్ చేసేసాను. సో, ఈరోజైతే నాకు పడుకునేసరికి చాలా టైం అయింది. అండ్ చాలా పనులు చేయాలనుకున్నా గానీ ఏం చేయలేకపోయాను. ఇంట్లో పనులతోనే నాకైతే చాలా హెక్టిక్‌గా, చాలా చిరాకుగా, విరక్తిగా జీవితం మీద అన్నట్టు అనిపించింది. ఫైనల్‌గా మేమైతే డిశ్చార్జ్ అయిపోయాం. హవి అయితే బానే ఉన్నాడు. మీరందరూ అడిగినందుకు చాలా చాలా థాంక్స్. ఇంకా బట్టలైతే ఉతికేసి మిషన్ మీద పెట్టాను ఆరతాయి కదా అని చెప్పి. వాటర్ కారిపోతే బయట ఆరేద్దామని చెప్పి. ఇంతే వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.